విత్ దట్ ఫ్రీడమ్ ఐఎమ్ టాకింగ్, నాట్ ద చీఫ్ మినిస్టర్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద బ్లడీ ఓనర్ ఆఫ్ దట్ సాక్షి. 10 రూపాయల షేర్ 350 రూపాయలకు అమ్ముకున్న సాక్షి పేపర్ యజమాని గురించి నేను మాట్లాడుతున్నా. ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను మాట్లాడతాను. సాక్షి పేపర్ యజమాని అయిన జగన్ రెడ్డి గురించి నేను మాట్లాడుతున్నా పవన్. సో ఇలాగా నేనంటే అతనికి ఎంత భయం అన్నట్టు అతను ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు. సో అతను నాకు సీట్ రాకుండా ప్రయత్నం చేసుకునే అవకాశాలు కూడా డెఫినెట్గా ఉన్నాయి. సో ఒకవేళ అదే జరిగితే, నువ్వు ఇందాక చాలా అద్భుతమైన ప్రశ్న అడిగావు, మరి ఇప్పుడు నమ్మకం పెరుగుతుంది భారతీయ జనతా పార్టీ మీద, ఆ నమ్మకం సన్నగిల్లే అవకాశం లేదా అంటే లేదని మటుకు నేను చెప్పలేను. కానీ ఇవన్నీ అపోహలు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అసలు ఈ సీటే అడగట్లేదు, ఏలూరు అడుగుతుందని చెప్పి అన్ని ఛానల్స్లో కూడా నేను చూస్తున్నాను. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేసిన మాట వాస్తవం. సో కాబట్టి నిజం అనుకునే అవకాశం ఉన్నప్పటికీ, బట్ ఇప్పుడు అసలు ఈ సీటే అడగట్లేదని ఇందాక నువ్వు చెప్పిన లిస్టులో కూడా ఈ సీట్ లేదు. అవును, వేరే ఏ ఛానల్స్లో కూడా నరసాపురం సీటు వాళ్ళు అడుగుతున్నట్టుగా కూడా లేదు. కనుక చూద్దాం ఏమవుతుందో. వాళ్ళు కూడా రేపు ఎల్లుండిలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని ప్రకటిస్తారట. మరి నరసాపురానికి వాళ్ళు ఏమన్నా అభ్యర్థిని ప్రకటిస్తారా, లేదా ఏలూరుకి ప్రకటిస్తారా చూద్దాం. నరసాపురానికే ప్రకటిస్తే పోనీ నేను ఏలూరు నుంచే పోటీ చేస్తానేమో తెలియదు, చూద్దాం. రైట్. అట్లాగే సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. అదేవిధంగా ఆయనను ఈ కూటమిలో చేర్చుకొని ఏదో మోసం చేసి ఎంపీ ఇచ్చి రాష్ట్రం నుంచి తరిమేస్తున్నారనే వ్యాఖ్యలు కూడా చాలా వినిపిస్తా ఉన్నాయి. నిన్న మంత్రి అంబటి కూడా మాట్లాడడం జరిగింది. సో ఏం చెప్తారు దీనికి సంబంధించి? వాళ్ళంటే వాళ్ళు అలాగే మాట్లాడతారు పవన్, వాళ్ళు అలాగే మాట్లాడతారు. వాళ్ళు ఇంకా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ఏదో రకంగా స్పర్ధలు పెట్టాలని చెప్పి చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి చాయిస్, ఆయన ఇష్టం. ఆయన ఎమ్మెల్యే కావాలంటే ఎమ్మెల్యే అవుతారు, ఎంపీ కావాలంటే ఎంపీ అవుతారు. ఆయన పార్టీ అవును, పొత్తులో ఆయనకి కావాల్సిన స్థానాలు ఉన్నాయి. ఈ ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే చేసుకుంటారు, ఎంపీగా చేయాలంటే ఆయన ఇష్ట ప్రకారం చేసుకుంటారు. కానీ కళ్యాణ్ గారిని ఎవరైనా నువ్వు ఇలా చెయ్యి అలా చెయ్యని చెప్పే సాహసం అయితే ఎవరో చేస్తారని నేను అనుకోలే. కళ్యాణ్ గారు ఆలోచన పరుడు, విజ్ఞత ఉంది. ఆయన ఆలోచన ఆయన చేసుకుంటారు తప్ప ఆయన ఎవడో చెప్పిన మాట విని వాళ్ళకి ఈల్డ్ అయ్యే రకం అయితే కానే కాదు. మనస్ఫూర్తిగా ఆయన పొత్తు ఉండాలని కోరుకున్నారు. ఆయన ఆల్రెడీ తీసుకున్న సీట్లలో కూడా ఒక ఎంపీ సీట్ ఆయన త్యాగం చేశారు. మేబీ 1-2 ఎమ్మెల్యే సీట్లు కూడా త్యాగం చేస్తారని కొన్ని కథనాలు మీడియాలో మనం చూస్తున్నాం. సో కాబట్టి కళ్యాణ్ గారి మాట విని భయపడి లేకపోతే ఇంకోటో అలా చేస్తారని నేను కల్లో కూడా విశ్వసించను. ఈస్ ఎ ఫైటర్. ఆయన అనుకున్నది ఆయన చేస్తారు. కలవాలి, ముగ్గురు కలవాలి అని ఆయన అనుకున్నారు. ఆయన అనుకున్న సాధించారు. అలాగే జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపాలి అని చెప్పి ఆయన అనుకున్నారు. అది కూడా తప్పకుండా ఆయన సాధిస్తారు, అందులో ఎటువంటి సందేహం లేదు. సో మొన్నటిదాకా ఉత్తరాలు రాసి 60 సీట్లు తీసుకో 70 సీట్లు తీసుకో అని మొత్తం మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలి అని చూసిన వాళ్ళందరూ ఆ ముసుగులు తీసేసి ఇంకా యాషాలు కుదరట్లేదని టపాటా